ఎలా ఉండబోతుంది అనేది ఎలా ఉండబోతుంది అనేది మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి గఫూర్ గారి దగ్గరికి వెళ్తాం. గఫూర్ గారు, సో ఒక ఇన్ఎవిటబిలిటీ అండి. ప్రపంచం మొత్తం ఒక రకంగా అంటే ఇది ఆసియా దేశాల మీద జరుగుతున్న దాడి. మనం గమనించాల్సింది, గమనిస్తూ కూడా ఏమీ చేయలేకపోతున్నది ఏంటంటే ఆసియా దేశాల మీద దాడి ప్రాక్సీ వారు చేస్తున్నాయి. ప్రత్యేకించి అమెరికా కానీ, అమెరికా మిత్ర దేశాలు, నాటో, వాళ్ళకి ఏం సంబంధం అండి? బ్రిటన్ కానీ, ఫ్రాన్స్ కానీ, వాళ్ళ భయం వాళ్ళది. ఎక్కడ రష్యా ఉక్రెయిన్ అనే కుషన్ బెడ్ దాటి అక్కడికి వచ్చేస్తుందేమో, దాడి చేసేస్తుందేమో అని. ఇది వాళ్ళు తీర్చుకోవాల్సిన విషయం. బట్ అంతిమంగా ఏంటంటే వీళ్ళకి అనువుగా కనిపిస్తుంది భారతదేశం. బహుశా ఇలాంటి అంశాలు ఏమన్నా రేపు ఎల్లుండి వారి పర్యటనలో చర్చకు వచ్చే అవకాశం ఉందా? బలోపేతం చేసుకోవటం, పరస్పర సంబంధాలను బలోపేతం చేసుకోవడం, సహజ మిత్రుడైన రష్యా తోటి మన డిఫెన్స్ డీల్స్. ఎందుకంటే డిఫెన్స్ పరంగా వాళ్ళు దెబ్బతిన్న కారణంగా S-500 ప్రొడక్షన్ ఇక్కడ మొదలెట్టాలనేది ఇన్ ప్రిన్సిపల్, ఇది సూత్రప్రాయంగా అంగీకారానికి రావచ్చు అని అంటున్నారు. ఆ క్లారిటీ ఏమైనా వచ్చే అవకాశం ఉందా రేపు ఎల్లుండిలో? వాసుదేవన్ గారు, మీకు మిగతా పెద్దలందరికీ నమస్కారం అండి. సార్, 4-5 అంటే రేపు ఎల్లుండి 2 రోజుల పాటు రష్యా అధ్యక్షులు, ఆయనతో పాటుగా వాళ్ళ టీం, వ్యాపారవేత్తలు, తర్వాత వాళ్ళ విదేశాంగ మంత్రి, వాళ్ళందరూ వస్తున్నారు. సంతోషదాయకమైనటువంటి పరిణామం సార్. నేను ఎందుకు భావిస్తున్నానంటే ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి ఉద్రిక్తతల్లో భారతదేశం తన రోల్ తను నిర్వహించుకోవడానికి కానీ, భారతదేశం రక్షణ వ్యవహారాలు సరి చేసుకోవడానికి కానీ ఇది ఒక మంచి అవకాశం. ఆ రకంగా రష్యాను ఓ మిత్రదేశంగా, ఇప్పుడు రష్యా ఇండియా మైత్రి ఇప్పుడుది కాదండి, ఈవెన్ మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి రష్యాతో మనకు మైత్రి సంబంధాలు ఉన్నాయి. ప్రధానంగా మన ఇండస్ట్రీ డెవలప్ కావడంలో రష్యా రోల్ చాలా విలువైంది. ఆ రోజు సోవియట్ యూనియన్ ఉంది. సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు మన ఇండస్ట్రీకి వాళ్ళు ఇచ్చినటువంటి టెక్నాలజీ కానీ, అసిస్టెన్స్ కానీ చాలా ఎక్కువ విలువైంది. ఆ సంబంధాలు ఇప్పటికీ మన మధ్య కొనసాగుతున్నాయి. సరే, సోవియట్ యూనియన్ పోయిన తర్వాత రష్యా రిపబ్లిక్ ఏర్పడింది. అయినప్పటికీ ఆ మిత్రత్వం కొనసాగుతుంది. ఇప్పుడు పరిస్థితి ఏమిటి? రష్యా మీద విపరీతమైనటువంటి ఒత్తిడి అమెరికా, వెస్ట్రన్ కంట్రీస్. వాళ్ళు ఏంటంటే యూనిపోలార్ సిస్టము అది కంటిన్యూ చేయాలనేటువంటి కోరిక బలంగా ఉందండి. యూనిపోలార్ అంటే వాళ్ళు ఏం చెప్తే ప్రపంచం ఆ మాట వినాలి. ఇప్పుడు ఒక సామెత ఉంది సార్ తెలుగులో, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు. అంటే ఏ విధమైన వ్యాపార ఒప్పందమైనా వాళ్ళ ప్రయోజనానికి అనుగుణంగా ఉండాలా, ఇది నీతి వాళ్ళది. మనం స్వతంత్రంగా ఎదగాలనుకున్నప్పుడు మన ఇంటికి వస్తేప్పుడు పెడతాం మనం గౌరవంగా, వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కూడా పెట్టాలి కదా. ఉభయతారకమైనటువంటి వ్యాపార ఒప్పందాలు ఉంటేనే ఏ దేశానికైనా ఉపయోగం. ఉభయతారకంగా వ్యాపార ఒప్పందాలు ఉండడానికి అమెరికా వ్యతిరేకం. ఇప్పుడు ఇంతకుముందు వారు చెప్పినట్లుగా వెనిజులా మీద అసలు ఏంటి సార్? వెనిజులా ఒక స్వతంత్ర దేశం, ఏమంటే ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి అక్కడ. ప్రపంచంలో ఎక్కడా లేనంత ఆయిల్ అక్కడ ఉంది. అమెరికా ఏమిటి? దాన్ని సొమ్ము చేసుకోవాలని, ఆయిల్ మాకే ఉండాలా, అవసరమైతే ఆక్రమించుకుంటాం. ఎక్కడుందండి ప్రపంచ నీతిలో? ఎక్కడుందా ఐక్యరాజ్య సమితిలో కానీ ఎక్కడుందా ఒక దేశాన్ని ఇంకో దేశం ఆక్రమించుకోవడం? ఇది పెత్తనం కాదా? ఆధిపత్య భావన కాదా? ఇప్పుడు యుక్రెయిన్ రష్యా వార్లో కూడా నేను చెప్పేది ఏమిటంటే వెస్ట్రన్ కంట్రీస్ కనుక రేషనల్గా ఆలోచిస్తే ఎప్పుడో సెటిల్ అయి ఉండేది. ఇప్పుడు రష్యా యొక్క ఆలోచన ఏమిటి? అయ్యా, మాస్కో వరకు ఉక్రెయిన్ సరిహద్దు ఉంది, నాటోలో కనుక చేరితే మా భద్రతకు, మా ఆంతరిక భద్రతకు ప్రమాదం ఏర్పడుతుంది, కాబట్టి నాటోలో చేరొద్దు, నీకు కావాల్సిన రక్షణ కానీ, నీకు కావాల్సినటువంటి ఇతర కానీ మేము ఇస్తామని వాళ్ళు ఆ రోజు చెప్పారు. ఇప్పటికీ అతను జెలెన్స్కీ అంగీకరించడం లేదు, కాబట్టి ఆ వారు కొనసాగుతుంది. సరే, దాని మంచి చెడ్డలు అది వేరు. ఇక్కడ భారతదేశంలో వచ్చినప్పుడు ఇప్పుడు రక్షణ రంగం, అట్లాగే ఎనర్జీ రంగం, మూడవది డిప్లొమాటిక్ ఇతరాతర రిలేషన్స్, ఇవన్నీ కూడా చర్చించబోతున్నారు అనేది పత్రికలు రాశాయి. ఇప్పుడు మనకు ఆయిల్ కావాలండి సార్. వాసుదేవన్ గారు, ఒక ఇంతకుముందు ఒక నష్టం జరిగింది. ఇరాను ముందుకొచ్చి తన సహజ వాయువు, న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో ఇండియాతో ఒప్పందం చేసుకొని అన్ని సిటీస్కు న్యాచురల్ గ్యాస్ ఇస్తాము, ఒక ప్రాజెక్ట్ రూపకల్పన చేద్దాం, అత్యధికంగా నేను భరిస్తాను, అతి తక్కువ రేటుకు న్యాచురల్ గ్యాస్ ఇస్తాను. అమెరికా ఆపింది దాన్ని. అరే, నా ఇండియాలో నా ప్రజలు బాగుపడడానికి నువ్వు ఎవరు జోక్యం చేసుకోవడానికి అంటే లేదు, నేను చెప్తేనే ఒప్పందం చేసుకోవాలా, నేను చెప్పిన దేశాలతోనే. ఇప్పుడు రష్యా తక్కువ రేటుకు మనకు క్రూడ్ ఆయిల్ ఇస్తుంది, నీ సొమ్ము ఏం పోతుందని, ఇది మా మధ్య ఒప్పందం అంటే లేదు, కొనడానికి వీల్లేదు.
కొంటే నీ మీద సుంకాలు వేస్తాను. ఇప్పుడు మన ఆక్వా ప్రోడక్ట్స్, మన టెక్స్టైల్స్ ఇవన్నీ సఫర్ అవుతున్నాయి. ఆ రకంగా ఈ ఇతర దేశాల ఒత్తిడి వల్ల మనం చాలా నష్టపోతున్నటువంటి పరిస్థితిలో రక్షణ రంగానికి సంబంధించి మనకి ఎయిర్ డిఫెన్స్ కావాలా, అట్లాగే మనకు అధునాతనమైనటువంటి జెట్స్ కావాలా, వార్ జెట్స్, ఇవన్నీ కూడా చర్చించబోతున్నారని, అట్లాగే ఆయిల్, క్రూడ్ ఆయిల్కి సంబంధించినటువంటి దిగుమతులు వాటికి సంబంధించిన చర్చించబోతున్నాను. రష్యా ఒక మాట చెప్పిందండి, ఈ మధ్య పత్రికలు చూశాను నేను. ఇండియాతో ఆయిల్ దిగుమతి ఎగుమతుల్లో డెఫిసిట్ ఇండియాకు ఉన్నది. ఇండియా ఎక్కువ మొత్తం ఫారిన్ రిజర్వ్స్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ అంశాన్ని మేము గమనిస్తున్నాము. కాబట్టి ఇండియా నుంచి అగ్రికల్చర్ కానీ, గవర్నమెంట్స్ కానీ, ఫార్మాస్యూటికల్ రంగంలో కానీ మాకు ఎగుమతులు ఏమేమి చేయడానికి అవకాశం ఉందో పరిశీలిస్తాము అన్నారు. చాలా మంచి మాట కదా. ఈ వ్యాపారము రూపాయలు జరుగుతుంది సార్, రూపాయలు జరుగుతుంది, డాలర్స్లో జరగదు. అది మనకు చాలా పెద్ద అడ్వాంటేజ్. ఇప్పటికే డాలర్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది ఇండియాలో. కాబట్టి అనేక విధాలు తీసుకున్నప్పటికీ రష్యాతో వ్యాపార ఒప్పందాలు, ఒక నమ్మకమైనటువంటి మిత్రులతో గతంతో మనకు సంబంధాలు ఉన్నాయి. అదే సంబంధాలు కొనసాగించి మరింత ఘనిష్టంగా చేసుకోవడం ఆహ్వానించదగిన పరిణామం. అందు ప్రపంచ ఉద్రిక్తతలో ఇప్పుడు ఈ బ్రిక్స్ దేశాల యొక్క రోల్ చాలా పెరిగిందండి. అట్లాగే బ్రిక్స్ దేశాల మధ్య వ్యాపార ఒప్పందాలు కూడా డాలర్తో నిమిత్తం లేకుండా చేసుకున్నాం అనుకుంటున్నారు. ఆ రకమైనటువంటి వ్యాపారం ఎంత పెరిగితే ఇండియాకి అంత మంచిది. మన ప్రజల కోసం, మన దేశం కోసం ఈ ఏదైతే రష్యా విజిట్ ఉందో, రష్యా ప్రెసిడెంట్ విజిట్ ఉందో, దాన్ని ఆహ్వానిస్తున్నాం. ఆ రకంగా మంచి ఒప్పందాలు జరిగి మన దేశానికి ప్రయోజనకరంగా ఉండాలనేసి ఆశిద్దాం. తప్పేం. రైట్.